అధికారులతో జరిగిన ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకుల చర్చలు అసంతృప్తిగానే ముగిశాయి. ఆర్టీసీ అధికారుల నుంచి ఎలాంటి హామీలు రాకపోవడంతో జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చర్చలు మొక్కుబడిగా జరగడంపై జేఏసీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. నేడు రేపు ఆర్టీసీ పరిరక్షణ దినం కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వివరించారు. ఇక ఎలక్ట్రికల్ బస్సులకు మేం వ్యతిరేకం కాదని ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు అన్నారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని, తక్షణమే 4000 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని చర్చల్లో యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాలేదని వెల్లడించారు. జేఏసీ నిర్ణయించిన మేరకు రెండో దశ ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తామని వెల్లడించారు.